హలో దోస్తులు, మామిడికాయతో పప్పు చేద్దామని ట్రై చేస్తున్నా అండి. పచ్చి మామిడికాయ. ముందుగా మామిడికాయ పచ్చిది తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కందిపప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని దాంట్లోనే మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్, కొంచెం కారం, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ యాడ్ అవ్వాలని కొంచెం కారం వేసాను. ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం పప్పు ఉడికేంత వరకు విజిల్స్, అంటే కొన్ని కుక్కర్స్ 2-3 అలా కూడా వస్తాయి, కొన్ని 5-6 పడుతుంది. నాకైతే 6 పట్టాయి విజిల్స్. 6 విజిల్స్ తర్వాత దాన్ని దించేసుకొని కొంచెం స్మాష్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం దాన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది మనకి సరిపడా పల్చగా అనేది కావాలనుకునే వాళ్ళు పల్చగా చేసుకోవచ్చు. మెయిన్ మనకు వచ్చేసి తాలింపు అండి. ఆ తాలింపులోనే టేస్ట్ అంతా దాగిపోతుంది. ఆ తాలింపు ఎలా వేయాలో చెప్తాను. తాలింపుతోటే టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తాలింపుకి వచ్చేసి నేను పల్లి నూనె వాడాను. కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు మాత్రమే పల్లి నూనె వాడతాను. రెగ్యులర్గా వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను. కొంచెం సరిపడంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. తాలింపులో కలిపేసి, తాలింపు వీడియో అనేది మనకి లాస్ట్లో చూపిస్తారనమాట. తాలింపుకి వచ్చేసి పల్లి నూనె కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని పల్లి నూనె వేసి దాంట్లో అది కొంచెం వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మెయిన్గా వెల్లుల్లి అండి. ఆ వెల్లుల్లితోటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. పొట్టు తీసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎండుమిర్చిని కొంచెం బ్లాకిష్కి వచ్చే వరకు ఉంచాలి. అలా అయితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పోపు ఫ్లేవర్. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర అండ్ ఇంగువ నేను పప్పులో వాటిలలో పోపులోకి చాలా వాడతాను. ఇంగువతో టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ దాంట్లో కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు మా చెట్టు మీదండి, చాలా మంచి స్మెల్ వచ్చింది. అండ్ లాస్ట్లో పసుపు. పోపు అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకు పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీరతో కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పప్పు అయితే చాలా యమ్మీగా అనిపించింది నాకు. చూస్తేనే అసలు అప్పుడే తినేసేయాలనిపించింది. సో పప్పు రెడీ అవ్వగానే వెంటనే కొంచెం అన్నం వేసేసుకొని ఒక 2 ముద్దలు అన్నం తినేసాను. దాంట్లోకి ఆవకాయ బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకో ఏది వేసుకోవాలనిపించలేదు, పప్పుతోనే తినాలనిపించింది. చాలా యమ్మీగా ఉందండి. మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.